బౌద్ధ మతం అంతరించడానికి చాలా కారణాలు ఉన్నాయి. అదొక పెద్ద డిబేటబుల్ సబ్జెక్టు. బౌద్ధ మతం సమానత్వాన్ని, నైతిక విలువల్ని బోధించింది కాబట్టే రాజులకైనా ప్రజలకైనా నష్టం ఉండదు. నష్టపోయేది ఎవరు అంటే యజ్ఞ యాగాదులు, పూజలు, క్రతువులు, పరలోకాలు ఉంటాయి అని చెప్పడం వల్ల ఎవరు లాభపడతారో వాళ్ళే బౌద్ధం వల్ల నష్టపోయారు. అంటే ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. తులసి చందు గారు గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు. ఆమె మాటల్ని మీరు విన్నారు కదా ఇప్పుడు. సో బుద్ధిజం గురించి మాట్లాడాలంటే అసలు చాప్టర్లు పుంకాను పుంకాలు మాట్లాడాలి. ఎందుకు అంతరించిపోయిందో చెప్పాలంటే అదొక పెద్ద డిబేటబుల్ చాప్టర్ అని చెప్పింది. సో ఇలా చెప్పుకుంటూ ఆవిడ ముందుకు వస్తూ అసలు బుద్ధిజం నశించడం మూలంగా ఎవరు లాభపడతారు అంటే యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు అని చెప్పి ఆమె చెప్పుకొచ్చిందండి. సో విగ్రహారాధన చేసేవాళ్ళు వాళ్ళంతా బ్రాహ్మణులు, యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు వాళ్ళే లాభపడతారు, పరలోకాలు ఉన్నాయి అని చెప్పి లాభపడతారు అని ఆమె చెప్పుకొస్తోంది. దాని మూలంగా వాళ్ళకి నష్టం అవుతుంది బుద్ధిజం ఉంటే, అందుకే వాళ్ళు బుద్ధిజం నశింపజేశారు అని చెప్పి ఆవిడ చెప్తోంది. సో అసలు ఆమెకి యజ్ఞము యాగము అసలు వాటికి డిఫరెన్స్ తెలుసా? యజ్ఞం అంటే ఏమిటి, ఏం చేస్తారు, ఆ ప్రక్రియ ఏమిటి, దాని మూలంగా ఎవరికి లాభం అవుతుంది అన్న విషయం ఆవిడికి ఏమాత్రమైన పరిచయం ఉందా? ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏమ్మా విగ్రహారాధన అని చెప్తున్నావు, బుద్ధుడి యొక్క విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కదమ్మా, ఆరామాల్లో కూడా ఉన్నాయి కదా, మరి అది విగ్రహారాధన కాదా? మీకు బుద్ధుడి విగ్రహం లేకుండా బౌద్ధారామాలే లేవు కదా. సో బుద్ధుడి విగ్రహం ఎందుకు పెట్టాలి మీరు? మీరు విగ్రహారాధనగా చేసేది. మళ్ళీ హిందువులను అంటారేంటి, బ్రాహ్మణులు అంటారేమిటి? అసలు మీకు ఏమైనా అర్థం ఉందా? యజ్ఞయాగాదులు చేయడానికి బుద్ధిజానికి సంబంధం ఏంటి? ఎప్పుడైతే ముస్లిం రాజులు వచ్చారో, క్రిస్టియన్ రాజులు వచ్చారో అప్పుడు కూడా యజ్ఞయాగాదులు జరుగుతూనే ఉన్నాయి. యజ్ఞయాగాదులు ఆగలేదే. ఈనాటికి యజ్ఞయాగాదులు జరుగుతున్నాయి. భారతదేశం సెక్యులర్ కంట్రీ అయినా కానీ యజ్ఞయాగాదులు బ్రహ్మాండంగా చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఏదో బుద్ధుడు వచ్చడం మూలంగా యజ్ఞయాగాదులు ఆగలేదు, తప్పది ఒకటి. ప్లస్ బుద్ధుడు పోతే యజ్ఞయాగాదులకి లాభం అవుతుంది అంటారేంటి? అయ్యిందా మరి లాభం? చెప్పండి, ఎక్కడన్నా అయిందా? అవ్వని విషయాన్ని పట్టుకొని అయిందని చెప్తారేంటి? ఇంకోటి విగ్రహారాధన. బుద్ధుడి విగ్రహం లేనిదే అసలు బౌద్ధారామాలు లేవు, బౌద్ధాలయాలు లేవు. ఎక్కడ పడితే అక్కడ బుద్ధుడి యొక్క విగ్రహాలు పెట్టి లాఫింగ్ బుద్ధ, ఈ బుద్ధ, ఆ బుద్ధ అని చెప్పి ఏమేమో బుద్ధుల పేర్లు చెప్పారు. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కూడా బుద్ధుడి విగ్రహాలు చెక్కి, పెద్ద పెద్ద విగ్రహాలు చెక్కి విగ్రహారాధన చేసింది ఎవరు? మీరా, బ్రాహ్మణులా? ఏం మాట్లాడుతున్నారు? ఏమైనా బుద్ధి ఉండాలి మాట్లాడేటప్పుడు. తులసి చంద్ గారు, మీకు తెలిసి మాట్లాడుతున్నారా, లేకపోతే ఏమైనా స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడుతున్నారా? మీరు బుద్ధుడి విగ్రహం లేకుండా బుద్ధిజం ఉందా? ఉందా? మాకు బుద్ధుడు ఒక్కడేనండి. ఒక్కడే అయినా ఉందా లేదా? అవునా కదా? సో అట్లనే ఇప్పుడు శైవులు శివలింగం ఒక్కటే వాళ్ళకి, విష్ణువు వాళ్ళకి విష్ణువు ఒక్కడే, రాముడు ఒక్కడే, కృష్ణుడు ఒక్కడే. ఎవరికి వాళ్ళకి ఒక్కొక్కడే. ఎవరికి ఇష్టమైతే ఇద్దరు ముగ్గురిని, ఇద్దరు నలుగురిని, ఐదుగురిని ప్రార్థిస్తూ ఉంటారు, వాళ్ళ ఇష్టం అది. అది కదా సర్వమత సమానత్వం అంటే. అవునా కదా? సో ఇక నైతిక విలువలు, సమానత్వం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఎక్కడ మాట్లాడుతున్నావు సమానత్వం, నైతిక విలువలు ఏంది నాకు అర్థం కాదు. సమానత్వం ఉంటే గనక బుద్ధుడు ఎందుకు అడుక్కున్నాడు? అడుక్కోవాల్సిన పరిస్థితి ఏంటి? అవునా? బుద్ధుడు అడుక్కుంటున్నాడు అంటే ఎవడో ఒకడు సంపాదించి కష్టపడి ఒడలు వంచి సంపాదించి ఇంటికి 4 గింజలు తీసుకొస్తే దానిలో ఒక గింజ, 2 గింజలు బుద్ధుడికి, బుద్ధుడు సన్యాసులు శిష్యులకి పంచవలసి వచ్చింది. ఇది సమానత్వమా? ఆయనేమో హాయిగా కడుపు నిండి చెట్టు కింద కూర్చొని ఆరాంసే కూర్చొని లెక్చర్లు ఇస్తాడా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు పాపం కష్టపడి రాత్రనక పగలనక చెమటోడ్చి వ్యవసాయం చేసి వ్యాపారం చేసి ఈ రాజ్యాలు ఏలి వాళ్ళు కష్టపడి సంపాదించి తీసుకొచ్చి ఈ సన్యాసులను పోషించాలా? ఏమన్నా అర్థం ఉందా సమానత్వం ఇందులో? ఇది సమానత్వం. నైతికం ఏంటమ్మా? భార్యని పిల్లవాడిని వదిలేసి వచ్చాడు, నైతికత్వం ఏంటమ్మా చెప్పు? వదిలేసి వచ్చాడు, బాగానే ఉంది, వదిలేసి తప్పేం లేదు, సన్యాసి అయిపోయాడు, వదిలేశాడు అనుకుందాం కాసేపు, తప్పేం లేదు.
కానీ అందరినీ మరి భార్య పిల్లలను వదిలేసి రమ్మని చెప్పాలి కదా. అది కదా సమానత్వం నైతికం అంటే. సో అది ఆయన తెలుసుకున్న బుద్ధి జ్ఞానం మరి మిగతా వాళ్ళకి రావద్దా? సో అందరూ చడుక్కుంటే తిండి పెట్టేటోడు ఇవ్వడం, తిండి పెట్టేటోడు కావాలి, మళ్ళీ సమానత్వం కావాలి. కుదరదమ్మా, ఈ లెక్చర్లు ఇవ్వద్దమ్మా, తప్పు. ఓకే. సో హిందువులు అన్న వాళ్ళని మీరు క్రియేట్ చేశారు, బౌద్ధులు క్రియేట్ చేశారు. అంతకు మున్నదంతా వైదిక మతం. మీరు ఎప్పుడైతే విగ్రహాలను పెట్టుకున్నారో వాళ్ళు మీకు బుద్ధి చెప్పడం కోసం వాళ్ళు విగ్రహాలను పెట్టుకున్నారు. అది విశేషం, అంతకంటే ఇంకేం విశేషం లేదు. అనవసరంగా బ్రాహ్మణుల మీద పడిపోవద్దు. ఏది చేసినా దేశానికి రాజ్యానికి మంచి పని చేశారు వాళ్ళు. సరే, ఇంకా ఏం చెప్పావు చూద్దాం అమ్మా. అంటే బౌద్ధం వల్ల బ్రాహ్మణిజానికే నష్టము ఇది గ్రహించారు కాబట్టే బుద్ధుణ్ణి దేవుణ్ణి చేయడం మొదలు పెట్టారు. విష్ణుమూర్తి 10వ అవతారము అని చెప్పి దశావతారాల్లో భాగంగా చేసి పురాణాలు రాసుకున్నారు. దేవుడే లేడన్న బుద్ధుణ్ణి అవతారమూర్తిని చేయడము అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పి చెప్పకనే చెప్పి బౌద్ధం నుంచి ప్రజల్ని తిరిగి విగ్రహారాధనలోకి, బ్రాహ్మణిజంలోకి, మనువాదంలోకి తీసుకొని రావడం. దీంతో చాలా మంది బుద్ధిస్ట్ గురువుల్ని కూడా తిరిగి హిందూ మతంలోకి తీసుకొని వచ్చారు. ఇది మళ్ళీ వందల ఏళ్ల పాటు జరగడం వల్ల ప్రపంచ దేశాల్లో బౌద్ధ మతం పెరుగుతూ ఉన్నప్పుడు భారతదేశంలో తగ్గుతూ వచ్చింది. సో ఈ యజ్ఞయాగాదులు విగ్రహారాధన వచ్చి బుద్ధిజం తగ్గించారు. దాంతో వాళ్ళు ప్రబలేరు, వీళ్ళని తరిమేశారు అన్నట్టుగా చెప్పుకొస్తోంది. అందుకోసం బుద్ధుడిని ఎట్లన్నా తొలగించాలని చెప్పి ఆయన తీసుకొచ్చి దశావతారం కింద పెట్టారట. అసలు నీకు తెలుసమ్మా దశావతారాల సంగతి? దానిలో 9వ అవతారం బుద్ధుడు, 10వ అవతారం కల్కి. సో దశావతారంలో 10కి కల్కి వస్తాడు. సో ఇవి బాగా తెలుసుకో. నేను మళ్ళీ నువ్వు లెక్క చెప్తా చూడు. ఇప్పుడు నంబర్ 1 మత్స్యావతారం, తర్వాత కూర్మ అవతారం, తర్వాత వరాహ అవతారం, తర్వాత నృసింహ అవతారం, తర్వాత వామన అవతారం, తర్వాత పరశురామ అవతారం, తర్వాత రామ అవతారం, తర్వాత కృష్ణ అవతారం, తర్వాత బుద్ధావతారం. అప్పుడు వస్తాడు కలికి అవతారం. విశేషం అదనమాట. సో ఇది వాళ్ళు అలా పంచుకున్నారు. సో ఇప్పుడు నీకొచ్చిన నొప్పి ఏమిటి? బుద్ధుని దేవుని చేశారు కదా, నీకేంటి ప్రాబ్లం? నీకు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే బ్రాహ్మణిజం. బ్రాహ్మణులు మళ్ళీ మావాడిని కూడా కబ్జా చేశారు. మీ వాడిని ఏంటి, తురకోడిని ముస్లిం అయిన సాయిబాబానే కబ్జా చేసి పెట్టుకున్నారు. ఇక మీరు ఒక లెక్క. ఎబే, అది లెక్క కాదు. కాబట్టి మీరేం కంగారు పడద్దు. రేపు పొద్దున్న ముషరఫ్ని చేసినా చేస్తారు, ఎందుకంటే మాకు కెపాసిటీ ఉంది. ఓకే. దేశం యొక్క శాంతియుత కోసం ఎవరినన్నా దేవుని చేశారు వాళ్ళు. సో లేకపోతే ఆ సాయిబాబా అది షిరిడి సాయిబాబాని దేవుని చేశారు, కొంతమంది పుట్టపర్తి సాయిబాబాని చేశారు, కొంతమంది గురువుల్ని సాయిబాబా దేవుని చేశారు. ఎవరిని పడితే వాడిని దేవుడు చేసుకునే అవకాశం హిందూ మతం. అది విశేషం అన్నమాట. కాబట్టి నీకు నొప్పి రాకూడదు. మా బుద్ధుడిని వాళ్ళు కొలుస్తున్నారు, మా బుద్ధుడిని చక్కగా చూసుకుంటున్నారు, కొండ కదలకుండా కూర్చోపెట్టి ఆయన మేపుతున్నారు. ఇది మనకు కావాల్సింది. సో ఆ పని చేస్తున్నప్పుడు నీకు నష్టం ఏంటి? వాళ్ళ పని వాళ్ళు మళ్ళీ యజ్ఞయాగాదులు, పూజలు, పునస్కారాలు, లక్ష్మీదేవి, సరస్వతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, పార్వతీదేవి, వినాయకుడు, ఇక ఆ స్వామి ఈ స్వామి, ఎంతో మందిని వాళ్ళు కొలుస్తూ ఉంటారు. మధ్యలో కాళికాదేవి వస్తుంది, నాకు గొర్రెనిస్తావా బర్రెనిస్తావా అనుకుంటూ. సో ఇలాంటివన్నీ మా హిందూయిజంలో బాగా ప్రబల్ని. అది కూడా బుద్ధిజం మూలంగానే ప్రబల్ని. బుద్ధుడు చేయబట్టి ప్రబల్ని. బుద్ధుడు చేయకుండా ఉంటే ప్రబలేవి కావు. ఇవి కేవలం బుద్ధుడిని చూసే వీళ్ళు నేర్చుకున్నారు. లేకపోతే అంతకుముందు చక్కగా యజ్ఞ యాగాదులు మాత్రమే చేసేవాళ్ళు, ఇంకెక్కడ ఏమీ చేసిన దాఖలాలు లేవు. అలాంటిది బుద్ధుడి మూలంగా ఈ విగ్రహారాధన ప్రబలింది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటివన్నీ ఆచారాలన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. మీరు చెయ్యబట్టే, బుద్ధుడు చేయబట్టే. సో ఆయన జ్ఞానం వచ్చింది కానీ మిగతా వాళ్ళకి రాలేదు. మిగతా ఆయనకు వచ్చిందని ఆయన శిష్యులు అనుకోవడం మొదలుపెట్టారు. సో ఇది ఒక గొప్ప విశేషం అనమాట. సరే, ఇంకేం మాట్లాడేవో చూద్దాం ఉండము. చారిత్రక ఆధారాల నుంచి చూసినప్పుడు చివరి మౌర్యరాజు బృహద్రుతుడి మీద పుష్యమిత్ర శుంగుడనే బ్రాహ్మణ సైన్యాధిపతి తిరుగుబాటు చేసి అతన్ని చంపేసి శుంగరాజ్యాన్ని స్థాపించాడు. తన రాజ్యంలో పుష్యమిత్ర శుంగుడు బౌద్ధం మీద యుద్ధం ప్రకటించాడని బుద్ధిస్టు రచనలు చెప్తాయి. వాటి ప్రకారం చూస్తే అశోకుడు కట్టించిన స్తూపాలను, ఆరామాలను ప్రత్యేక సైన్యంతో ధ్వంసం చేయించాడు.
బౌద్ధ సన్యాసుల తల తెచ్చిస్తే వాళ్ళకి ప్రత్యేక బహుమానాలను ప్రకటించాడంట. దీంతో శుంగ రాజ్యంలో బౌద్ధ మతం పతనమైంది. 2వ శతాబ్దం నాటి విభాస అనే గ్రంథం ప్రకారం చూసినా కూడా పుష్యమిత్రుడు బౌద్ధ గ్రంథాలను తగలబెట్టేశాడు, బౌద్ధుల్ని చంపాడు, కాశ్మీర్ చుట్టుపక్కల ఉండే 500కు పైగా బుద్ధారామాలని నాశనం చేశాడు అని. ఇదంతా కూడా బౌద్ధం మీద బ్రాహ్మణిజం ప్రతీకారం తీర్చుకోవడమే అని చెప్పి ప్రముఖ హిస్టారియన్స్ విఎస్ స్మిత్, హెచ్పి శాస్త్రి తమ రచనల్లో రాశారు. ఇక పుష్యమిత్ర శృంగుడు వచ్చాడు. సరే, ఈయన ఏం చేశాడంటే, ఆయన రాజు గుప్త మౌర్య రాజు లాస్ట్ మౌర్య రాజుని చంపేసేసి తాను రాజయ్యట. ఆయన ఒక సైన్యాధికారి. బ్రాహ్మణుడు అంటున్నావు, సైన్యాధికారి అంటున్నావు, నీకేమైనా బుద్ధి ఉన్నదా? ఒక్కసారి క్షాత్రత్వం పట్టుకున్న తర్వాత వాడిని బ్రాహ్మణుడు అనరు. అలానే ఒకసారి క్షాత్రత్వం నుంచి బ్రాహ్మణత్వం వచ్చిన తర్వాత వాడిని బ్రాహ్మణుడు అంటారు, కానీ క్షత్రియుడు అనరు. ఇది తెలుసుకోవాలన్నమాట. విశ్వామిత్రుల వారు క్షత్రియుడు, తర్వాత బ్రాహ్మణుడు. అలానే మనకి మహాభారతంలో ఉన్న గురువు గారు, ఆయన కూడా అంతే కదా. ఆయన ద్రోణాచార్యుల వారు ఒకప్పుడు బ్రాహ్మణుడు, కానీ తర్వాత ఆయన క్షాత్రం పట్టుకొని యుద్ధం చేశాడు. సో ఇది మీకు తెలియాలన్న. సో అలానే చాలా మంది క్షత్రియులు రాజులు, బ్రాహ్మణులు అయ్యారు, బ్రాహ్మణులు క్షత్రియులు అయ్యారు. అలానే వైశ్యులు క్షత్రియులు అయ్యారు, క్షత్రియులు వైశ్యులు అయ్యారు, వైశ్యులు శూద్రులు అయ్యారు, శూద్రులు వైశ్యులు అయ్యారు, బ్రాహ్మణుడు శూద్రుడు అయ్యాడు, శూద్రుడు బ్రాహ్మణుడు అయ్యాడు. ఇలా అనేక రకాలుగా జరిగింది. అదంతా కూడా వాళ్ళ యొక్క జ్ఞానం పెంచుకుంటున్నప్పుడు జరిగిన విషయం కానీ, జ్ఞానం తరిగించుకున్నప్పుడు వచ్చిన విషయం కానీ జరిగింది. కానీ ఇది, ఈ కుల వ్యవస్థ అన్నది ఈ బౌద్ధులు తీసుకొచ్చింది తప్పితే వేరే వాళ్ళు తెచ్చింది కాదు. అంతకన్నా వర్ణ వ్యవస్థ, ఎవడు ఏ గుణంలో ఉంటే వాడిది. ఫర్ ఎగ్జాంపుల్, మహాభారతంలో ఆ నకుల సహదేవులు గోపాలన అశ్వపాలన చేశారు. అలానే కంకుబట్టు కింద ధర్మరాజు ఉంది. అలానే నృత్యం నేర్పిస్తా అని చెప్పి అర్జునుడు చేరాడు. వంట వండుతానని భీముడు చేరాడు. సో రకరకాలుగా వాళ్ళు వృత్తులు చేశారు. బ్రాహ్మణులు చక్కగా వ్యవసాయం కూడా చేశారు. పోతనామాచ్యుడు దానికి ఉదాహరణ. పోతనామాచ్యుడు చాలా మంది అలాంటి వ్యవసాయం చేసిన వాళ్ళు ఉన్నారు. అంతదాకెందుకు, బలరాముడు వ్యవసాయం చేశాడు. సో ఆయన నాగలే ఆయన యొక్క ఆయుధం కూడా. సో ఇలా అనేక మంది, అంతేకాదు జనక మహారాజు అట్లా వ్యవసాయం చేస్తుంటేనే కదా సీతాదేవి దొరికిందని చెప్తారు. సో ఇలా అనేక మంది రాజులు వ్యవసాయం చేశారు. ఇప్పటికీ నా స్నేహితులు కొంతమంది మన భద్రాచలం ఒడ్డున అక్కడ ఉన్నారు, సత్యనారాయణపురం. అక్కడ రాజులు వాళ్ళు వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు మరి. సో ఇలా అనేక వాళ్ళు చేస్తున్నారు. ఏ వృత్తి కావాలంటే వృత్తి చేసుకోవడం వాళ్ళ యొక్క యూనో నైతికత్వం, సమానత్వం కూడా. బౌద్ధంలో లేదు కదా. మేము అడుక్కుంటాం, మీరు కష్టపడి సంపాదించి మీరు చక్కగా వండి మాకు పంచపక్ష పర్వణాలు పెట్టండి అని అడుక్కోవడం బుద్ధిజం. అది సమానత్వం ఎక్కడుందమ్మా బుద్ధిజంలో? ఇక బ్రాహ్మణులకి అడుక్కునే వాళ్ళతో ఏంటమ్మా చెప్పు? అడుక్కునే బుద్ధులతో కాంపిటీషన్ ఏంటి? లెట్ మీ టెల్ యూ. శంకరాచార్యుడు ఆయన 14వ ఏటనో 12వ ఏటనో ఈ విషయం తెలిసింది. ఎక్కడైతే బౌద్ధులు బాగా పెరిగిపోయి వైదికత్వం తగ్గిపోతోంది, అసలు గుణం నశిస్తోంది ప్రజల్లో అని చెప్పి ఆయన గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకొని, ఆయన ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని రాజుల దగ్గరికి వెళ్ళి, ఈ బౌద్ధులు నాతో చర్చకు రమ్మనండి, వాళ్ళు వస్తే వాళ్ళు నేను ఓడిపోతే వాళ్ళని బౌద్ధుల కింద మారుతాను, వాళ్ళు ఓడిపోతే నా వైదికం తీసుకోవాలని చెప్పి కండిషన్ పెట్టాడు. రాజులు ఒప్పుకున్నారు. శాస్త్రార్థం ఎప్పటి నుంచో ఉంది మన దేశంలో. వాళ్ళు వచ్చారు, శాస్త్రార్థంలో ఓడిపోయారు. ఎందుకంటే అంత జ్ఞానం లేదు కదా. బుద్ధుడికి ఏడ జ్ఞానం ఉంటుంది చెప్పండి? సో వేదంలో ఉన్న జ్ఞానం వీళ్ళకి ఎక్కడ ఉంటుంది చెప్పండి? సో వెంటనే రాజులు వాళ్ళు వెంటనే ఆ యొక్క కండిషన్ ప్రకారం వాళ్ళు వైదికుల కింద మారాలి. కొంతమంది మారం అంటే రాజు తరిపేశాడు, వాళ్ళైతే వారే పారిపోయారు. అలా పారిపోయిన వాళ్ళు అటు చైనా అటు ఇటు పోయారు, ఎక్కడెక్కడికో పోయారు. భారతదేశంలో మటుకు లేరు. సో ఇది జరిగింది. ఇది పట్టుకొని బ్రాహ్మణులకి కక్ష తీర్చుకున్నారు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడటం ఏంటి చండాలంగాను? ప్లీజ్ డోంట్ డూ దాట్. ఇలాంటి మాటలు మాట్లాడి కుల వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తున్నారు మీరు. లేని కుల వ్యవస్థను మీరు మళ్ళీ కూర్చోబెడుతున్నారు అక్కడ. ఎందుకు ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరు? బ్రాహ్మడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా మీరు? బ్రాహ్మణ్ నెత్తి మీద పెట్టి పూజిస్తున్నారా? చేయట్లేదుగా మీకు. ఎవరెవరో పూజించుకుని మీకేంటి నష్టం? ఎవరికి ఏదైతే మీకేంటండి? మీరు బ్రహ్మాండ రిజర్వేషన్లు ఉన్నాయి, ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ జాబ్స్,
జాబ్స్లో రిజర్వేషన్, ప్రమోషన్లో రిజర్వేషన్, ఇన్నుండగా ఇంకా ప్రాబ్లం ఏంటి? ఏంటి తలకాయ నొప్పి? సో బుద్ధిజం గురించి ఎక్కువ మాట్లాడకండి. బ్రాహ్మణుల కక్ష లేదు. బ్రాహ్మణుల దగ్గర ఉన్న జ్ఞానాన్ని తట్టుకోలేక బుద్ధులు పారిపోయారమ్మా. అది అర్థం చేసుకో. సరే, ఇంకేం మాట్లాడేవో చూద్దాం. గుప్తుల యుగాన్ని స్వర్ణయుగము అని అంటాం కదా. ఆ స్వర్ణయుగంలోనే కుల వ్యవస్థ అనేది మొదలైంది. మనుధర్మ శాస్త్రంతో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఆ కుల వ్యవస్థ ద్వారా కొనసాగించారు. బౌద్ధంలో రాజుని దేవుడిగా కీర్తించడం అనేది ఎక్కడా మనకు కనిపించదు. అందరూ సమానమే, మనుషులంతా ఒక్కటే అని మాత్రమే బౌద్ధం చెప్తుంది. కానీ గుప్తుల కాలం నాటి మనుధర్మ శాస్త్రం ప్రకారం రాజుని దేవుళ్లాగా కీర్తించడం అనేది మొదలైంది. ఏ రాజుకైనా సరే నువ్వు ప్రజలతో సమానము అనే వాళ్ళకంటే కూడా నువ్వు దేవుడివి, నువ్వు చాలా గొప్పోడివి అనేది నచ్చుతుంది కదా. అందుకే సమానత్వ బుద్ధిజము అనేది మాయమైంది. మనుధర్మ శాస్త్రం ఆధారంగా కుల వ్యవస్థ కొనసాగింది. అతీత శక్తులు, యజ్ఞ యాగాదులు ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేసాయి. తర్వాత వందల ఏళ్ల పాటు బుద్ధిజం మీద దాడి జరుగుతూనే పోయింది. అక్కడ చాలా మంది రాజులు వచ్చి బౌద్ధ రామాల్ని ధ్వంసం చేశారు. అక్కడక్కడ ఉన్న బౌద్ధ సన్యాసులు ప్రాణ భయంతో పారిపోయే పరిస్థితుల్ని వాళ్ళు కల్పించారు. బౌద్ధ మతానికి ప్రతీక అయిన కాషాయ రంగే హిందుత్వ ప్రతీక అయింది అంటారు. బౌద్ధుడి అష్టాంగ మార్గాలే అష్టాంగ యోగాలు అయ్యాయి అంటారు. ఈ క్రమంలోనే దేశంలో ఉన్న లక్షలాది మౌకారామాలను హిందూ గుళ్ళుగా మార్చేశారు. సో ఇంకో ఏడుపు మళ్ళీ. అదేంటంటే రాజుని దేవుణ్ణి చేశారట. రాజుని దేవుడు చేసేటప్పటికి ఇక రాజుకు బాగా నచ్చుతుందట. అందుకనే సమానత్వం పోయిందట. ఇదివరకేమో సమానత్వము, నైతికత్వం రాజులకి ప్రజలకి అందరికీ నచ్చి బుద్ధిజం వెళ్ళి విరిసిందని చెప్పింది. ఇప్పుడేమో సమానత్వం లేకుండా చేశారు వీళ్ళు, రాజును దేవుడు అంటే ఎవరికన్నా నచ్చుతుంది కదా అంటే. అసలు నీకు అర్థం కానిది ఏంటంటే ఈ రోజుకి కూడా ప్రైమ్ మినిస్టర్ని, మామూలు మనిషిని ఈక్వల్గా చూసారా మనం? రాజ్యంలో ఈక్వాలిటీ గురించి నువ్వు మాట్లాడద్దు. ఎందుకంటే ఈక్వాలిటీ ఎక్కడ ఉంటుందంటే వాళ్ళకి ఏ రైట్స్ అయితే మామూలు ప్రజలకు ఉంటాయి అదే రైట్స్ ప్రైమ్ మినిస్టర్కి, మినిస్టర్కి ఉంటాయి. అది ఉండాలి. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఈక్వల్ కాదు. చూడు కావాలంటే మినిస్టర్లకు ఉన్న ఫెసిలిటీ. మొన్న కేజ్రీవాల్ ఆ ఈడీ తీసుకెళ్తే స్పెషల్ సెల్ ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది. ఆయన నేను రిజైన్ చేయను అంటే కొనసాగించారు. తప్పు చేసిన వాడిని అలా కొనసాగించచ్చా? లేదండి, తప్పు తెలిసేదాకా, తప్పని ప్రూవ్ అయ్యేదాకా ఏమిటి? ఒకసారి ఆ కేసులో ఉన్న వాళ్ళు రిజైన్ చేసి ఆ తప్పు ప్రూవ్ కానప్పుడు తను తిరిగి మళ్ళీ రాజు అయ్యే స్కోప్ ఉంటుంది. అది అది ఉందని తెలిసి కూడా అతను రిజైన్ చేయలేదు. మరి ఇది అంబేద్కర్ రాసిన దుష్ట రాజకీయం. అసలు ఇది రాజ్యాంగం కాదు. అసలు ప్రజలకి కానీ ఎమ్మెల్యేలకి, మినిస్టర్కి, తర్వాత కలెక్టర్లకి, పోలీస్ ఆఫీసర్లకి, తర్వాత ప్రధానమంత్రికి, చీఫ్ మినిస్టర్కి, వీళ్ళకున్న యొక్క రాజ్యాంగ పరిధి, వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ ఎన్నో ఒకసారి చూడమ్మా. చూడు ఒకసారి, వాళ్ళ జీతాలు చూడు, వాళ్ళు చేస్తున్న పని చూడు. ఇప్పుడు కేసీఆర్ చూడు, ఆయన గెలిచాడు, ఎమ్మెల్యే అయ్యాడు, ఒక్కసారి వచ్చాడు సభకి, లేదు 2 సార్లు వచ్చి ఉంటాడు. సంవత్సరం పైనే నడుస్తున్నప్పుడు ఎన్ని నెలలు ఆయన రాకుండా ఉన్నాడు, జీతం తీసుకుంటాడు. ఎంత తప్పమ్మా అది! ఇది రాజ్యాంగమా? ఇది అంబేద్కర్ రాజ్యాంగమా? ఆయన ఎట్లా ఆయన సెషన్లో ఒకసారి వస్తే సరిపోతుంది, రాజ్యాంగం రాశారు. ఎంత తప్పండి! లేదండి ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగాలేనప్పుడు పెద్ద పెద్ద సభలు పెట్టి రోడ్ల మీద నుంచోపెట్టి గంటల కొద్దిగా మాట్లాడుతూ ఉంటాడా? ఎక్కడన్నా ఉన్నదా ఇది? సో ఇటువంటి రాజ్యాంగం మీరు చూడండి, ఎంతమంది రాజకీయ నాయకులు తప్పించుకుంటున్నారు. జగన్ జైలుకి వచ్చాడు, మళ్ళీ వచ్చాడు. ఏమి ఇదంతా ఏమిటి అసలు? ఇది సమానత్వమా? ఏది సమానత్వం చెప్పండి? సామాన్యుడికి ఒక న్యాయము, పెద్దకి ఇంకో న్యాయం జరుగుతున్నది, సమానత్వం అవుతుందా? జరగదు. అదే మన దేశంలో అయితే కనుక సిబి మహారాజ్ చూడండి, మాట ఇచ్చాడు పావురాన్ని. ఏంటమ్మా నీకేం కావాలంటే, ఇప్పుడు ఆ గ్రద్దకు మాట ఇచ్చాడు అంటే నాకు ఆ పావురం ఆహారం, దాని ఈక్వల్ మాంసం ఇవ్వమన్నాడు. అంటే ఇంకో ప్రాణిని చంపకుండా తన తొడకోసి ఇచ్చాడు. సో ఎంతటి న్యాయము, ఎంతటి ధర్మం ఉంటే రోజులవి. ఒకసారి వెళ్ళి మన రాజ్యాలు చరిత్ర చదువు. నీకు అవన్నీ చదవడం ఇష్టం లేదు, బుద్ధుడి నుంచి చదవడం ఇష్టం. బుద్ధుడికి ఆ జ్ఞానం ఉంటే కనుక అడుక్కు తిండమ్మా. అడుక్కు తినేవాడు జ్ఞానం ఉన్నవాడిని ఎట్లా అంటాం మనం?
ఏం మాట్లాడుతున్నారు అసలు? ఆయన అడుక్కోవచ్చట, మిగతా వాళ్ళు కష్టపడి పని చేసి శ్రమదానం చేసి రావాలట. ఏమన్నా అర్థం ఉందా? ఏం మాట్లాడతారో తెలియదు. బ్రాహ్మణిజం గురించి మీద పడిపోవడం బాగా అలవాటైంది. తర్వాత కాషాయ రంగు అంతా బుద్ధుడి నుంచి వచ్చిందట. ఏమన్నా తల ఉందా అసలు? ఒకసారి మనుధర్మ శాస్త్రం నువ్వే చెప్తున్నావు. ఆ గుప్తుల కాలంలో బ్రహ్మాండంగా బుద్ధిజం వెలువిరిసింది. అంతకుముందు మనుధర్మ శాస్త్రం ఉండింది, తర్వాత వెలువిరిసి తర్వాత మళ్ళీ మనుధర్మ శాస్త్రం వచ్చిందన్నాను. సో మనుధర్మ శాస్త్రము ఎన్ని వేల లక్షల సంవత్సరాల కింద రాశారు. దానిలో కాషాయ వస్త్రం కట్టుకొని తిరగాలి సన్యాసులు అన్న వాళ్ళని చెప్పి కాషాయ రంగు గురించి రుధిరం అని చెప్పి రాశాడు ఆయన. ఏ వృక్షం పువ్వుల నుంచి తీసుకోవాలని కూడా రాశాడు ఆయన స్పష్టంగా. రాసి దాంతో మనము ఆ కాషాయ రంగు వస్త్రాలు ధరించాలి అని చెప్పి ఆయన స్పష్టంగా రాశాడు దానిలో. అది బుద్ధుడు తీసుకున్నాడు తప్పితే బుద్ధుడి నుంచి వీళ్ళు తీసుకోలేదు. ఇది తప్పు. తర్వాత ఇంకోటి ఏదో చక్కగా చెప్పావు. అదేంటంటే ఈ అష్టాంగ యోగ సాధన, అది అష్టాంగ సూత్రాల నుంచి వచ్చిందని ఏదో చెప్పుకొస్తున్నావు. ఏమన్నా బుర్ర ఉందా అసలు? ఎవరు చేశారు? అది పతంజలి మహర్షి రాశాడు. అది అష్టాంగ యోగ సాధన అన్నది అది మొత్తము వేదం నుంచి తీసి రాసింది. దాని నుంచి తీసుకొని ఈయన అష్ట సూత్రాలు రాసి ఉంటాడేమో కానీ ఆ అష్టాంగ సూత్రాల నుంచి తీసుకొని అష్టాంగ యోగ సాధన రాదు. మీరు అట్లా ఎందుకు అంత అంత మీరు ఏమంటారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎందుకు? బౌద్ధులకి ఇంత ఇన్ఫీరియారిటీనా? చండాలంగా ఉంది. ఒకసారి మీరు ఆ సూత్రాన్ని తెరవేయండి. ఈయన నిరూపించిన విధానం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. అది కదా అసలు తమాషా అంటే. అది తెలియదు పెట్టదు మీకు. తెలియకుండా మీరు సమానత్వం గురించి మాట్లాడారు. సరే, నియమాలు అష్టాంగ యోగ సూత్రాల్లో యమ నియమాలని 5 ఉన్నాయి. సో వాటిని ఒకసారి చూడు. అది చూస్తే తెలుస్తుంది. నీకు అష్టాంగ సూత్రాలను ఏవో రాశాడు బుద్ధుడు, దాన్ని తీసుకొని ఈయన కాపీ కొట్టాడు. ఎంత బూతు మాట్లాడుతున్నావు, తప్పు మాట్లాడుతున్నావు. తెలియకపోతే తెలుసుకో, ఆ జ్ఞానం గురించి వివేచించు. నేను నిరూపిస్తాను అష్టాంగ యోగ సాధన ఎప్పటి నుంచి ఉందో నేను నిరూపిస్తాను. నువ్వు నిరూపించుకోవాలంటే దీని నుంచి వచ్చిందని. ఓకే, మనం కావాలంటే డిబేట్ చేద్దాం. ఓకే, సో తప్పు రాయొద్దమ్మా, తప్పు చెప్పదు. అలానే గుళ్ళు గోపురాలు అన్నారు. అవును, మరి శంకరాచార్యుడు వచ్చి ఓడించి బౌద్ధుల్ని ఓడించినప్పుడు బౌద్ధులు పారిపోయారు. అప్పుడు ఆ ప్రదేశాలని వేద వాంగ్మయానికి నిలయాలుగా చేశాడు. సో చేసినప్పుడు తద్వారా తర్వాత వచ్చిన శిష్యులు వాళ్ళు ఒక దేవతారాధన మొదలుపెట్టి అక్కడ ఒక దేవీ దేవతలు కూర్చోబెట్టాడు. బుద్ధుడిని తీసిపెట్టారు, ఆడిని పెట్టారు. అంతే అంతే, తేడా ఇంకేం లేదు. మీరు బుద్ధుడిని ఒక విగ్రహారాధన చేశారు, వీళ్ళు ఇంకో విగ్రహారాధన చేశారు. అంతకంటే ఏం లేదు. కాబట్టి బ్రాహ్మణుల మీద పడిపోవద్దు నువ్వు. నీకు అసలు అంత కక్ష ఏంటో నాకు అర్థమవుతలేదు. ఇంకేం మాట్లాడవచ్చు? అట్లా మార్చడం కోసమే కొత్త కొత్త దేవుళ్ళను సృష్టించి కొత్త కొత్త పురాణాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు అని చెప్తారు. వైష్ణవులు శైవుల మధ్య ఆధిపత్య పోరాటాలు జరిగినప్పుడు వాళ్ళ మధ్య రాజీ కుదిర్చిన ఆది శంకరాచార్యుడు దేశమంతా తిరిగి హిందూ మతాన్ని ఒక్క తాటి మీదకి తెచ్చారు. హిందూ మతాన్ని ఎక్కువ మంది సామాన్యులకు చేరువ చేశారు. పైగా శంకరాచార్యునికి రాజుల నుంచి బాగా ఆదరణ లభించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముస్లిం రాజుల దండయాత్రలు మరింతగా బౌద్ధాన్ని దెబ్బకొట్టాయి. నలంద యూనివర్సిటీ మీద క్రీస్తు శకం 1193లో బక్తియార్ ఖిల్జీ అనే ముస్లిం రాజు దాడి చేసి మొత్తం యూనివర్సిటీని తగలబెట్టేశాడు. అక్కడున్న పెద్ద గ్రంథాలయంలో ఉండే 90 లక్షల పుస్తకాలకు పైగా తగలబడిపోయాయి. ఆ పుస్తకాలే 3 నెలల పాటు అట్లా తగలబడుతూనే ఉన్నాయి అని చెప్పి బుద్ధిస్టులు వాళ్ళ గ్రంథాల్లో రాశారు. ఇంకో గొప్ప విషయం చెప్తోంది. శంకరాచార్యులు వచ్చి వచ్చి వైష్ణవులకి శైవులకి రాజీ కుదిర్చట. అసలు ఏం జ్ఞానం అండి ఇది? నాకు అర్థమే కావట్లేదు. శంకరాచార్య టైంలో వైష్ణవులు లేరు, శైవులు లేరు బాబా. ఈ సంగతి తెలుసుకోమ్మా. లేరు. లేని దాన్ని నువ్వు తీసుకొచ్చి ఏ, ఇముడుస్తావేంటి? వైష్ణవులో ఉన్న వాళ్ళు రీసెంట్గా వచ్చారమ్మా. 1000 సంవత్సరాలు 1500 మహా అయితే. శంకరాచార్యుల వాళ్ళు బీసీలో. సో ఆయన టైంలో అసలు శైవులు లేరు, వైష్ణవులు లేరు. ఇది బాగా గుర్తుపెట్టుకో నువ్వు. సో దేర్ ఫోర్ ఇది ఇది అబద్ధం, పచ్చి అబద్ధం ఇది. సో ఇది తీసేయండి. ఇంకపోతే మనకి ఈ వైష్ణవులకి శైలి రాజ్య కుదిర్చేది శంకరాచార్య చేయడం. శంకరాచార్యులు చేసిన ముఖ్యమైన పని బౌద్ధులతో శాస్త్రార్థం చేసి వాళ్ళని ఓడించాడు. ఓడించి మీది తప్పు ఫిలాసఫీ తీసేయండి, దీని మూలంగా ప్రజలకి నష్టం జరుగుతోందని చెప్పాడు. ఎందుకంటే నిజంగా నష్టం జరిగింది. ఆ నష్టం ఏంటో నేను మళ్ళీ లాస్ట్కి చెప్తాను. సో ఇది విశేషం అనమాట. సో అది తప్పు. ఇక గుళ్ళు గోపురాలు నేను ఇదివరకే చెప్పేశాను నేను ఏం జరిగింది ఏమిటని. సో ఇప్పుడు విశేషం ఏంటంటే శంకరాచార్యులు అటువంటి పని చేయలేదు, శైవులకి వైష్ణవులకి చేయలేదు. ఇంకా
బక్తియార్ ఖిల్జీ వాళ్ళు వీళ్ళు ముస్లిం దండయాత్ర చేసి నలంద యూనివర్సిటీ తగలబెట్టేశారు. నలంద యూనివర్సిటీ బౌద్ధుల యూనివర్సిటీ అది ఇది తప్పు చెప్పకమ్మా. నలంద యూనివర్సిటీ అన్ని రకాల పుస్తకాలు ఉండినాయి అందులో. సో తక్షశిల, నలంద, నలంద అనేది చాణక్యుడు తర్వాత స్థాపించబడినది. చాణక్యుడు గుప్త రాజ్యాన్ని స్థాపించిన తర్వాత అక్కడ ఒక పెద్ద యూనివర్సిటీ స్థాపించాడు తక్షశిల నుంచి వచ్చి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా సరే వైదికమే నేర్పించే తప్పితే బుద్ధిజం నేర్పించలేదు. కానీ అప్పటికి బౌద్ధుల్ని ఎంకరేజ్ కూడా చేశారు. సరే రండి మీరు కూడా నేర్చుకోండి, మీరేం చెప్పుకుంటారు చెప్పుకోండి అని చెప్పి అక్కడ బౌద్ధులను కూడా ఎంకరేజ్ చేసుకుంటూ పోయారు. అంతేకాని నలంద యూనివర్సిటీ ఇస్ నాట్ బుద్ధులకు చెప్పి బౌద్ధులకు సంబంధించిన కాదు అది. అది రాజుల ప్రాపకం మూలంగా అలా తయారైంది తప్పితే కానే కాదు. ఇది అర్థం చేసుకోవాలి మనం. సరే ఇంకా ముందుకెళ్దాం. ముందు హిందూ రాజుల దాడులతో అంతరించే దశకు చేరిన బుద్ధిజము ముస్లిం రాజుల దాడులతో మొత్తం తుడిచిపెట్టుకుపోయింది అంటారు. అలాగని అందరు ముస్లిం రాజులు అలాగే చేశారు అంటే కాదు. అక్బరు వేరే దేశాల్లోకి బుద్ధిస్ట్ సన్యాసుల్ని పంపించి అక్కడ కూడా బుద్ధిజాన్ని విస్తరించే ప్రయత్నాలు కూడా చేశారు అనే ఆధారాలు కూడా ఉన్నాయి. చూడండి ఈమె చూడండి ఏం మాట్లాడుతోందో. ముస్లిం రాజులట వచ్చి ధ్వంసం చేశారు, పూర్తిగా నాశనం అయిపోయింది బుద్ధిజం చెప్పింది. చెప్పి మళ్ళీ వాళ్ళు ఎక్కడ తంతారు అని చెప్పి లేలే అక్బర్ అన్నవాడు ఏం చేసిండంటే చాలా గొప్పవాడు, బుద్ధిజంని వేరే దేశాల్లో యూనో ప్రచారం చేయడం కోసం బౌద్ధులను అక్కడికి పంపించాడు అని చెప్తున్నాడు. ఏమమ్మా, మన దేశంలో ఉంటే ప్రాపకం ఇక్కడ చేయమని చెప్పాలి. ఇక్కడ ప్రాపకం లేదు అని తెలిసిపోయింది, వీళ్ళు వేస్ట్ ఫెలోస్ అని చెప్పి ఈ దేశంలో వద్దు వేరే దేశంలో పొందాను. తరిమేశాడు యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ దేశంలో ఉండి శాంతి గీంతి అని మాట్లాడుతూ దేశాన్ని చవకబారుగా అమ్మేసేసి ముస్లిం దండయాత్రకి తోడ్పడ్డారు అని చెప్పి ఆయనకి అర్థమైపోయింది. కాబట్టి వీళ్ళు ఇలా మొదలు పెడితే మా ఉన్నవాళ్ళు కూడా శాంతి అని మొదలు పెట్టారని మళ్ళీ విదేశీ దండయాత్ర జరుగుతాయని అదే జరిగింది కూడా. సో బౌద్ధులు చేసిన వరస్ట్ పని ఏంటంటే వాళ్ళు ప్రతిదానికి శాంతి అని చెప్పి శటగోపురం పెట్టి ఇచ్చేశారు. భారతదేశంలో లేని యొక్క కథలన్నీ క్రియేట్ చేయబడ్డాయి. దాంతో శంకరాచార్య శిష్యులు కూడా అట్లా తయారయ్యి చక్కగా శాంతి అని మొదలుపెట్టి అది సత్యం. సో శాంతి అని మొదలుపెట్టి దేశాన్ని గుణుగి ఇచ్చేశారు. చేసి మంచి మంచి క్షత్రియుల్ని కాస్త పనికిరాని ఎదవలు దద్దమ్మల కింద తయారు చేశారు. దాంతో విదేశీయులు దండయాత్ర చేసి 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 ఇక్కడ ప్రజల ప్రాణాలన్నిటి దోచుకున్నారు. ఇది మీరు ప్రత్యక్షంగా చూశారు మీరు. సో ఈ బుద్ధిజం మూలంగానే జరిగింది. సో ఎందుకంటే బుద్ధిజం అనేది చాలా తప్పు ఫిలాసఫీ, చాలా తప్పు ఫిలాసఫీ. సో ఇట్ షుడ్ నాట్ బి దేర్. అది చాలా తప్పు. దాని మూలంగా దేశం సర్వనాశనం అయిపోయింది. వీళ్ళు బాగానే చెప్తారు, గాంధీ చెప్తాడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి అని. కొడితే కానీ తెలియదు అసలు విషయం, ఎప్పుడు కొట్టలేదుగా ఆయన ఎవరు, అందుకే ఆయనకు తెలియదు ఆ విషయం. సో విశేషం ఏంటంటే ఎప్పుడు కూడా అన్యాయాన్ని ఎదిరించాలి, అన్యాయస్తుల్ని దండించాలి, లేకపోతే సామాన్య ప్రజలు చాలా బాధలు పడిపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికి వచ్చి మీ యొక్క సంపత్తిని దోచుకెళ్తుంటే శాంతిగా ఉండగలుగుతారా తులసి చందు? చెప్పండి, ఉంటారా? ఉండగలుగుతారా? మీ మాన ప్రాణాలకి ఏదైనా అన్యాయం జరిగితే మీరు తట్టుకోగలుగుతారా? అప్పుడు బుద్ధుడు ప్రవచనాలు చేస్తారా? మీరు వాళ్ళు మారుస్తారా కూర్చొని? కిరాతకులైన మనుషులు వచ్చి మిమ్మల్ని చంపి మీ ప్రజల్ని దోచుకొని వెళ్ళిపోతుంటే మీరు శాంతి అని కూర్చుంటారా? మీ తలలో అప్పచెప్పేస్తారా? ఇటువంటి పనులు మీరు చేయరు, పారిపోతారు. అందుకే బుద్ధులు పారిపోయి అటు చైనా, అటు మలేషియా, అటు సింగపూరు ఇటు పోయారు. సో అది చేశాడు అక్బర్. ఇక్కడ ఈ దేశం అంటే సర్వనాశనం చేస్తున్నాడు వీళ్ళని చెప్పి పంపించేశాడు. ఇంకా మాట్లాడుతున్నారు పెద్ద అక్బరు పెద్ద గొప్పవాడు అని చెప్పి. జిజియా పన్ను ఎవరు పెట్టారు తెలుసా మీకు? ఎవరెవరెవరెవరు ఎక్కడ ముస్లిం రాజులు ఎక్కడెక్కడి నుంచి పెట్టారు తెలుసా మీకు? ఇది దాన్ని ఎట్లా అమలుపరిచారు మీకు తెలుసా? ఇది తెలియనప్పుడు ఎందుకమ్మా మాట్లాడుతున్నావు? భారతదేశంలో వైదిక సాంప్రదాయం ఉన్నంత కాలము అందరూ సుభిక్షంగా ఉంటుంది. ఎటొచ్చి మీ బౌద్ధులు వచ్చి సర్వనాశనం చేశారు, అంతకుముందు జైనులు. సో ఇలా వచ్చి ఎవడు పడితే వాడు సర్వనాశనం చేయబట్టి దేశం అట తగలడ్డది. సో దేశం శాంతిగా ఉండేది, ఎందుకంటే రాజులు బలంగా ఉండేవాళ్ళు, ఎవరిని ఎంటర్ అయినవాళ్ళు కాదు. చక్కగా రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించారు, అందరికీ న్యాయం చేశారు, సమాన ధర్మం పెట్టారు. ఇది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా బ్రాహ్మణుడు తప్పు చేస్తే ఎక్కువ శిక్ష వేసేవాడు.
ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. అది తెలియకుండా మాట్లాడుతూ ఇంతసేపు అడుక్కుంటారు కదా, అడుక్కొని అమ్మ అయ్యా తిండి పెట్టండి అని అడుక్కుంటూ పోయి బాగా కష్టపడి సంపాదిస్తున్న రైతు నుంచి, వ్యాపారం చేస్తున్న వైశ్యుడి నుంచి, ధర్మంగా పారిసిన రాజు దగ్గర నుంచి అడుక్కు తిన్నారు. మీరు వాళ్ళందరినీ కూడా అడుక్కునేటట్టు చేశారు. అందుకే విదేశీయులు చక్కగా దండయాత్ర చేసి మన దగ్గర ఉన్న వజ్రాలు వైడూర్యాలు అన్ని దొంగతనం చేసుకుని పోయారు. కాబట్టి చెప్పద్దమ్మా, ఈ ధర్మ సూత్రాలు బౌద్ధుల గురించి మీరు మాకు చెప్పద్దు. ఓకే, లెట్స్ గో అహెడ్ అగైన్. బుద్ధిజంలోనే హీనయానము మహాయానము అనే శాఖలు ఏర్పడడం కూడా బుద్ధిజాన్ని దెబ్బతీసింది అంటారు. ఏంటి శాఖలు అంటే, బుద్ధుడు దేవుడు కాదు, తపస్సుతోనే జ్ఞానం సంపాదించిన మనిషి అనేది హీనయానం అయితే, బుద్ధుడు దేవుడే, మనం మనుషులము, జ్ఞానోదయం పొందాలి అంటే బుద్ధుని పూజించాలి అని చెప్పేది మహాయానం. ఈ రెండే కాకుండా మంత్రాలు తంత్రాలను నమ్మే వజ్రాయనం అనే ఇంకో శాఖ కూడా ఇదే బుద్ధిజంలో ఉంది. అసలు ఈ విషయానికి వచ్చిందండి. బుద్ధిజంలో మహాయానము హీనయానము వజ్రయానము ఇవో చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు బుద్ధిజం, బుద్ధుడు జ్ఞానం బోధించుంటే శిష్యులందరికీ ఒకటే రకమైన జ్ఞానం రావు. రకరకాల జ్ఞానాలు వచ్చి బుద్ధుడు దేవుడు అని ఒకడు, బుద్ధుడు దేవుడు కాదని ఒకడు. ఇంతకు ముందేమో బ్రాహ్మణుల్ని అంటకట్టింది. వాళ్ళు అతన్ని అవతార పురుషుడు కింద చేశారు, దేవుని చేశారని చెప్పి. ఇప్పుడు మహాయానంలో ఉన్న దేవుడు ఎవరండి చెప్పండి కాస్త. సో ఇది మీరు మీరు ఏర్పరచుకొని మీరు మీరు కొట్టుకొని హీనయానమా మహాయానమా వజ్రయానమా ఏదో ఒకటి మీరు కొంపలు ముంచడానికి ఏదైతే ఏమైంది అక్కడ, అది ఆ మొత్తం సర్వనాశనం పెట్టారు దేశాన్ని. సో మీరు కూర్చొని తింటారు, మీ కడుపు కదలకుండా హాయిగా అడుక్కొని వచ్చి తింటారు, బాగానే ఉంది. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? కష్టపడి పని చేయాలనా? ఏది సమానత్వం? మరి హీనయానము మహాయానము సమానమా? మీరు ఫస్ట్ అది ఒప్పుకోండి. అది రెండు సమానం అయితే దేవుడే బుద్ధుడు ఇలా లెక్కేసుకుని అనుకోండి. బ్రాహ్మణుడు చేసిన తప్పేం లేదు కదా, ఆయన ఒక అవతార పురుషుడి కింద పెట్టేశారు కదా. సో ఇంకేంటి ప్రాబ్లము? సో నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏదో ఒక రకంగా తిట్టాలి, హిందూయిజం తిట్టాలి, బ్రాహ్మణిజం తిట్టాలి. ఇది కథ అన్నమాట. సో తప్పు అమ్మా, అలా చేయకు. ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేసుకొని మాట్లాడు. ఓకే, నాలాంటి వాళ్ళతో చర్చ చెయ్యి, తెలుసుకో. లేకపోతే ఇంకా పెద్దవాళ్ళు ఇండియాలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు, డిస్కస్ చెయ్యి, చేసి ఏంటి అని అడుగు, చెప్తారు వాళ్ళు కూడా. ఓకే, సో అంతేకాని ఏది పడితే అది మాట్లాడు. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఇలాంటి వీడియో చేయకూడదు, చేసి దేశాన్ని విభజన వైపు తీసుకెళ్ళకూడదు, తప్పది. ఓకే, సో లెట్స్ గో అహెడ్ నౌ. మనుషులందరూ సమానం అని చెప్పిన బౌద్ధ మతము మన దేశంలో అంతరించిపోవడము అతిపెద్ద విషాదం. తెలుగులో చాలా గొప్ప రచయిత సంఘ సంస్కర్త అయిన గురజాడ అప్పారావు ఏమంటారంటే, ఏ రోజైతే బౌద్ధాన్ని భారతదేశం ఎల్లలు దాటించామో ఆ రోజే మన దేశము మతం విషయంలో ఆత్మహత్య చేసుకుంది అన్నారు. అంటే మన దేశానికి ఆత్మ లాంటి బుద్ధిజం ఈ దేశంలో లేకపోవడము ఆత్మహత్యతో సమానమని గురజాడ భావించారు. హిందూ మతానికి బౌద్ధ మతానికి మధ్య జరిగిన సాంస్కృతిక సామాజిక ఘర్షణే భారతదేశ చరిత్ర అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఇక గురజాడ అప్పారావు గురించి చెప్పింది తర్వాత సాంస్కృతిక సంఘర్షణ అట భారతదేశంలో, అదే హిందూ చరిత్ర అట. మన భారతదేశం చరిత్ర ఏంటంటే బౌద్ధులకి హిందువులకి మధ్యన సాంస్కృతిక సంఘర్షణ అట. అదే మన చరిత్ర, ఇంకేం లేదట. రాముడి టైంలో బుద్ధుడు లేడు కదమ్మా, అప్పుడు జరిగిన సంఘర్షణ కూడా బౌద్ధమేనా? చెప్తాం, చెప్పు, ఇంక యాడ్ చేయి, నీ ఇష్టం వచ్చింది యాడ్ చేయి. రావణాసుడు బుద్ధుడు అందుకే వాడిని తరిమేరు చంపారని చెప్పి చెప్పు. అంటే బుద్ధులు వేరే వాడి భార్యను ఎత్తుకుపోతుంటారు అనమాట, ఇది లెక్క. ఉం? బుద్ధుడు లాంటి వాడికి చెల్లెలు ఉంటే కనుక వేరే మగవాళ్ళు ఎంబడి పడిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది లెక్క. ఏది లెక్క? మహాభారతం, అది కూడా బౌద్ధులు ఉన్నారు అప్పుడు. తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేది. సో తులసి చందు గారు ఇలాంటి పనులు చేయకండి అమ్మా. మీరు ఐదర్ జ్ఞానం పెంచుకోండి, లేకపోతే మంచి పండితుల దగ్గర కూర్చొని మేము ఇలా అనుకుంటున్నాం మీరేమంటారంటే వాళ్ళు చెప్తారు, అప్పుడు మీరు వాళ్ళతో కాసేపు చక్కగా వార్తాలాపం చేసుకొని, వాగ్వివాదంగా వార్తాలాపం చేసుకొని మీరు మీ విషయం చెప్పండి, వాళ్ళు వాళ్ళ విషయం చెప్తారు, మీరు సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి. తప్పేం లేదు. బుద్ధుడు మంచివాడు గొప్పవాడు అనుకోవడంలో మీకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఎందుకుంటది? బ్రహ్మాండంగా చేసుకోండి. కానీ హిందువులు వాళ్ళని చంపారు లేదు, దట్స్ తప్పం. అలాంటి మాటలు మాట్లాడుకోండి. ఓకేనా? సో అలాంటివి కానే కాదు.
ఇక సాంస్కృతిక సంఘర్షణ అంబేద్కర్ అన్నాడు. అంబేద్కర్కి ఏం జ్ఞానం ఉందని? ఆయనకున్న జ్ఞానం ఏదో ఆయన దాంతో ఏదో ఆ రోజున ఏదో బతికేశాడు, చక్కగా చేసేసాడు, వెళ్ళిపోయాడు. ఆయన మంచి పని చేశాడు. యూనో మన కాన్స్టిట్యూషన్ రాస్తున్న వాళ్ళకి చైర్పర్సన్గా ఉండి కూర్చొని ఇది వద్దు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయనకు తోచింది ఆయన చెప్పుకుంటూ పోయాడు. సో ఆయనకి గురువు ఎవరంటే ఒక బ్రాహ్మణుడే. సో ఈ విషయం కూడా తెలుసుకోమ్మా. సో విశేషం ఏంటంటే నీకేదో కక్ష ఉంది బ్రాహ్మణుడు. ఆ కక్ష తీర్చడానికి దేశంలో ఏదో విభజన తీసుకురావడానికి వచ్చే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. అలాంటివి చెయ్యొద్దు. బుద్ధిజం గురించి మాట్లాడకమ్మా. నువ్వు మాట్లాడదలుచుకుంటే బుద్ధుడు చాలా గొప్పవాడు, బుద్ధుడి జ్ఞానం ఇది, బుద్ధుడు ఇది అని చెప్పు, తప్పులేదు. దాన్ని తీసుకొచ్చి బ్రాహ్మణిజానికి అంటగట్టి బ్రాహ్మణులు వాళ్ళని అని చేశారు, ఇవి చేశారు, అవి చేశారు అని చెప్పటం దౌర్భాగ్యము. అలాంటి పనులు చెయ్యొద్దు. సాంస్కృతిక సంఘర్షణ ఎప్పుడూ ఉంటుంది, ఎల్లడలా ఉంటుంది. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఉంటుంది. నువ్వు కావాలంటే చూడు. మన మన ఎవరు, విశ్వామిత్రుడు తర్వాత వశిష్ఠుడు ఇద్దరు గొడవ పడ్డారు. ఆయనేమో నేను రాజుని, నాకు ఇవ్వవా నువ్వు అంటాడు. అంటే వశిష్ఠుడు అంటే నీలాంటి వాళ్ళకి ఇచ్చేది కాదు అది, ఆ దేను వేరు అని చెప్తాడు. ఇదని మన కథలు ఉన్నాయి కదా. సో వాళ్ళిద్దరు సంఘర్షణే కదా అది, అవునా కదా? అలా ఎన్ని సంఘర్షణలు మన కథల్లో ఉన్నాయి చెప్పు. చాలా ఉన్నాయి. అంటే ఏంటి? అవన్నీ సాంస్కృతిక సంఘర్షణలే. తర్వాత హరిశ్చంద్రుడు, విశ్వామిత్రుడు, ఇవన్నీ కూడా సాంస్కృతిక సంఘర్షణలే. అంతేకాకుండా రాముడు, రావణాసురుడు, ఇవన్నీ సాంస్కృతిక సంఘర్షణలే. వాలి, సుగ్రీవుడు, సాంస్కృతిక సంఘర్షణలే. ప్రతిదీ అంతేనమ్మా. ప్రతిదీ ఎక్కడైతే అధర్మం పెరుగుతుందో దాన్ని నరకడానికి వచ్చిన వాడు ధర్మపరుడు. ఆ ధర్మపరుడి ఎడల ఈ అధర్మపరులకి కక్ష ఉంటుంది. వాళ్ళు ఏవో ఒకటి రాసుకుంటూ ఉంటారు. అలాంటి పని నువ్వు చేస్తున్నావు. అలా చెయ్యకూడదు. ధర్మం అంటే ఏంటో తెలుసుకో. ధర్మం అంటే ఏంటో తెలుసుకుంటే గొప్ప ఆనందం కలుగుతుంది. ఓకే. సో ఇంకా ముందుకెళ్దాం. విదేశీ మతాలు భారతదేశంలోకి వచ్చిన తర్వాత భారతీయ సనాతన ధర్మానికి నష్టం జరిగింది అని చెప్పి రాజకీయ కోణంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు మాట్లాడడం మనకు తెలుసు. మరి హిందూ మతం లాగే ఇదే నేల మీద పుట్టిన బుద్ధుడు స్థాపించిన బౌద్ధ మతం మనది కాదా? ఈ దేశానికి చెందింది కాదా? కులమతాల మధ్య అంతరాలు తొలగించి జ్ఞానం గురించి, నైతిక ప్రవర్తన గురించి బోధించిన బౌద్ధ మత స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాల్సిన అవసరం లేదా? బౌద్ధ మతం లేకుండా మన సాంస్కృతిక వారసత్వమే లేదు. అందుకే జాతీయ జెండాలో బుద్ధుడు అష్టాంగ మార్గానికి ప్రతీకగా అశోకుడు నెలకొల్పిన ధర్మచక్రాన్ని మనం పెట్టుకున్నాము. జాతీయ చిహ్నంగా సారనాథ్ స్తూపంలో ఉండే 4 సింహాలు ఉన్నాయి. వాటినే మన ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంటు భవనం మీద ఈ మధ్య ఆవిష్కరించారు కూడా. అంటే 2600 ఏళ్ల క్రితం బుద్ధుడు చెప్పిన ధర్మాలు ఇప్పటికీ మన దేశానికి ఒక దిక్సూచిలా పనిచేస్తున్నాయి, నడిపిస్తున్నాయి అనే కదా అర్థం. ఇక ఆర్ఎస్ఎస్ మీద బీజేపీ మీద పడిపోయింది అసలు. ఇప్పుడు ఈ దుగ్ధంతా ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే ఇక్కడికి రావడం కోసం. ఆర్ఎస్ఎస్, బీజేపీ సరే వాళ్ళని పక్కన పెడదాం. వాళ్ళేదో పొలిటికల్ ఎజెండా ఉందనుకుందాం కాసేపు. ఈ చక్రం, అశోక చక్రం ఏదైతే మన జెండాలో ఉందో, కాషాయ రంగు, తెలుపు, ఆకుపచ్చ రంగు ఏవైతే ఉన్నాయో దాని మధ్యలో ఒక నీలం కలర్ చక్రం ఉంటుంది. సో ఈ చక్రము 24 స్పోక్స్ ఉంటాయి దాంట్లో. సో 24 ఒక ఏవైతే మన చట్రంలో ఆకులు అంటాం మనం వాటిని. సో ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో వాటికి ఈమె అష్టాంగ మార్గాలు అని ఏదో చెప్పుకొస్తాం. ఈ 24 ఉంటే అష్టాంగ మార్గాల సంబంధం ఏంటి? ఈ 24లో మనము రకరకాలుగా చెప్తాం. దానిలో బుద్ధిజం కూడా కలుపుకొని చెప్పాం కొంత. కానీ అసలు విషయం ఏంటంటే ఆ 24 ఋషుల గురించి చెప్తారు. సో విశ్వామిత్రుడు మొదలుకొని యాజ్ఞవల్క్యుడు దాకా 24 మంది పేర్లు ఉంటాయి. సో ఆ ఋషులు చెప్పిన వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో అదే ఆ చక్రము అని చెప్పడం అనమాట. అది మాకు రిప్రజెంటేషను అని చెప్తున్నాం. సో అందులోనే బుద్ధిజం కూడా కలిసిపోతుంది. ఎందుకంటే కొన్ని కొన్ని కలుస్తాయి కదా, వీళ్ళు చెప్పినవి వాళ్ళు కొన్ని చెప్తారు కదా. సో అవి కలుస్తాయి అనమాట. సో ఆ మార్గం, శాంతి మార్గం చెప్పారు అనుకోండి, మనము అహింస పరమో ధర్మ అని చెప్పుకుంటాం. సో దానిలోనే వీళ్ళు కూడా అహింస అని చెప్తారు కాబట్టి రెండు కలుస్తారు. సో ఈ అన్నంత మాత్రాన అది బుద్ధిజం సంబంధించింది చెప్పటం అసలు బాగాలేదు. ఏంటంటే అశోకుడు అన్నవాడు ఆయన ఎంతో శ్రమపడి ఎంతో కష్టపడి సామ్రాజ్యం నిలబెట్టాడు. మరి అంత పెద్ద సామ్రాజ్యం నిలిపిన అతని గురించి నువ్వు మాట్లాడుతున్నావు.
మాట్లాడేటప్పుడు ఎట్లా సామ్రాజ్యాన్ని నిలబెట్టాడో కాస్త జ్ఞానం తెచ్చుకొని మాట్లాడు. అది మన ఋషులు ఇచ్చిన వరంతోనే చేశారు ఆయన. చేసిన తర్వాత ఆయనకి నిర్లిప్తత వచ్చింది. వచ్చినప్పుడు బుద్ధుడి యొక్క శాంతి మార్గాన్ని ఆయన ఎన్నుకున్నాడు. అంతేకాని దీనికి సంబంధం లేదు అక్కడ. ఇదేదో ఈ హిందూయిజంను వదిలేసేసి దానిలోకి వచ్చాడని కాదు అక్కడ. సో అదేంటంటే శాంతి, ఎవరు చెప్పారో శాంతి అది తీసుకున్నాడు. ఆయనకి దగ్గరలో ఒక గురువు దొరికాడు, ఆయన ఏదో చెప్పాడు, సరే విన్నాడు, ఏదో అయిపోయింది అది. సో దాన్ని పట్టుకొని వచ్చి అంతా బుద్ధిజమే, హిందువులే చేశారు, ఇది చేశారు, ఈ ఆర్ఎస్ఎస్ చేసింది, బీజేపీ చేసింది, ఏమన్నా మాట్లాడుతున్నారు అసలు? ఏమన్నా అసలు ఆర్ఎస్ఎస్కి బీజేపీకి దీనికి సంబంధం ఏంటి అసలు? బుద్ధిజంకి సంబంధం ఏంటి అసలు? లేనే లేదు. సో మన యొక్క ఏదైతే మనము ఈ హిందూయిజం గురించి మాట్లాడుతున్నామో అది సనాతన ధర్మం అని ఏదైతే మాట్లాడుతున్నామో, సనాతన ధర్మము అంటే వేదము. వేదం కాకుండా దేన్ని సనాతన ధర్మం అనరు. యాజ్ఞవల్క్య స్మృతి, మనుస్మృతి ఇవి సనాతన ధర్మంలోంచి వాళ్ళు తీసుకొని రాసినవి తప్పితే వేరేవి కాదు. అలానే బుద్ధుడు కూడా రాసుంటే కనుక ఈ దేశంలో చెల్లుబాటు అయిపోయాయి చక్కగా. ఆయనకి ఏంటంటే బుద్ధుడికి ఏం జరిగిందో అంటే ఆయనకి మిగతా వైదికులకి గొడవ జరిగింది. ఎందుకంటే ఆయన సిద్ధాంతాలు తప్పు అని ఆయన చెప్తూనే ఉన్నారు పెద్దవాళ్ళు. వింటలేదు ఆయన. అడుక్కుంటున్నాడు, తిండి దొరుకుతోంది, హ్యాపీగా ఉన్నాడు కాబట్టి ఆయన చుట్టూ ఒక 10 మంది చేరారు భజనకారులు, అయిపోయా. మన దేశంలో లేరు ఇప్పుడు సాధువులు సంతులు ఎంతమంది పీఠాధిపతులు తయారయ్యారు. 10 మంది చెక్క భజనలు తయారైపోయిందంటే అయిపోయా. అలా అయిపోయింది. అంతేకాని బుద్ధుడి గురించి అంత గొప్పగా చెప్పడం కూడా మంచిది కాదు. ఆయన ఏదో చేశాడు ఆ రోజున, ఏదో ఆ రోజు ఆయన చేసుకున్న పని ఆయన చేసుకుంటూ పోయాడు. వీళ్ళు తీసుకెళ్ళి మీరు మహాయానంలో ఆయన దేవుని చేశారన్నప్పుడు ఈ బ్రాహ్మణులు కూడా తీసుకెళ్ళి ఆయన్ని 9వ అవతారం కింద పెట్టేసేసి ఓ విష్ణు అవతారం అని చెప్పేశారు కదా. ఇంకేం కావాలి మీకు? అంతకంటే పీఠం ఎవరిస్తారు బుద్ధుడికి? అలాంటి బుద్ధుడికి ఆపోషణ ఇచ్చిన వాళ్ళని బుద్ధిజం తీసుకుంటే ఎవ్వడు అపోజ్ చేయడు. ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరు ఏమనరు. మీ ఇష్టం తీసుకోండి, ఎవరు కావాలో తీసుకోండి, ఎవరికి ఏది కావాలో తీసుకోవచ్చు. కానీ మీరు మిస్ అయ్యేది ఏంటి అక్కడ అన్నది తెలుసుకుందాం. సరే, మీరు ఇంకా ముందుకెళ్తే కానీ మీరు ఏం మాట్లాడారో తెలియదు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ తెరేసా, నెల్సన్ మండేలా లాంటి మహనీయులకు గౌతమ బుద్ధుడు స్ఫూర్తయ్యాడు. అలాంటి బుద్ధుడి మతంలోకి ఎవరైనా సరే మారుతున్నప్పుడు, బౌద్ధాన్ని తీసుకుంటున్నప్పుడు, బౌద్ధ ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు వాళ్ళని దేశద్రోహులుగా, హిందూ మత ద్రోహులుగా, సనాతన ధర్మ ద్రోహులుగా చూడడము ఎంతవరకు న్యాయం? ఇంకా కొన్ని పేర్లు చెప్పిందండి ఈవిడ ఇప్పుడు. ఎవరు? అంబేద్కరు, గాంధీ, తర్వాత మిగతా వాళ్ళంతా బుద్ధుడిని చూసి స్ఫూర్తిని పొందారట. ఈవెన్ మదర్ తెరెసా, మార్టిన్ లూథర్ కింగ్, సో వీళ్ళందరూ కూడా బుద్ధుడిని చూసి స్ఫూర్తిని పొందారట. ఏమమ్మా మన మహాత్మా గాంధీ చనిపోయేటప్పుడు హే బుద్ధ అన్నాడా, హే రామ్ అన్నాడా? చెప్పమ్మా కాస్త. అలానే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద రాముడి చిత్రం, బుద్ధుడి చిత్రం కాదు. మదర్ తెరెసా ఆవిడ మెడలో ఎప్పుడు సిలువ వేళ్లాడుతుంది. ఆవిడ బుద్ధుడి అక్కడ లేదు. సో ఊరికి ఏవో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు తీసేసుకొని వీళ్ళందరూ బుద్ధుని ఫాలో అయ్యారు కాబట్టి మీరు బుద్ధిజంలో చేరే వాళ్ళని మీరు దేశద్రోహులు అని అంటకట్టడం తప్పు అనంటే, దేశద్రోహులను ఎవరు అనరు. ఎవరైనా తెలియక ఏదైనా మాట అని ఉండొచ్చు, కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే బుద్ధిజం, నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు బుద్ధిస్టులు, నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు జైనిస్టులు. ఎవరు వాళ్ళ మతం వాళ్ళది, వాళ్ళు ఏదో శాంతియుతంగా బతికేస్తున్నారు. వాళ్ళు కూర్చుంటారు, అక్కడ కూర్చొని ఏదో ప్రార్థన చేసుకుంటారు, వెళ్ళిపోతారు, ఎవ్రీథింగ్ గుడ్. ఇందులో ఒక లాస్ట్ పంచ్ నేను ఒకటి ఇస్తాను మీకు, ఓకే? అది మీరు ఫాలో అవ్వాలమ్మో. ఓకే, సరే, ఇంకేం మాట్లాడారు చూద్దాం ఒకసారి. మన దేశంలో తిరిగి బౌద్ధ మతం పుంజుకునే అవకాశం ఉందా? పునర్వైభవం వస్తుందా అంటే బౌద్ధంలో చేరే వాళ్ళ సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే అంబేద్కర్ ప్రభావం పెరిగే కొద్దీ బుద్ధిజం కూడా పెరుగుతూ పోతుంది. ఇది డిజిటల్ యుగం కాబట్టి ఎవరికి బోధించాల్సిన పని కూడా లేదు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని నేరుగా చదివి బుద్ధిజం తీసుకునే వాళ్ళు పెరుగుతారు. హింస, ఘర్షణ, ద్వేషాలు పెరిగినప్పుడే అప్పట్లో బౌద్ధం పుట్టింది. ఇప్పుడు హిందుత్వ పేరుతో అలాంటి హింసను, ద్వేషాలను రెచ్చగొట్టి దానికి హిందూ మత ధర్మం అనే పేరు పెడుతున్నారు. కాబట్టి హిందువుల్లో ఈ తీరు మీద విసుగొచ్చినప్పుడు బౌద్ధం అనే ప్రత్యామ్నాయాన్ని హిందూ మతంలో ఉన్న ఆలోచన పరులు ఎంచుకోవడానికి ఒక ప్రత్యామ్నాయంగా బౌద్ధం రెడీగా ఉంది.
మూఢనమ్మకాలని, పరలోకాలని, పాపపుణ్యాలని ప్రోత్సహించే ఏ మతాన్నైనా సరే భవిష్యత్తు తరాలు తిరస్కరించవచ్చు. కానీ ప్రపంచానికి సర్వమత సమానత్వాన్ని, శాంతిని గొప్ప మతంగా ఇచ్చిన బుద్ధుడి వారసులం మేము అని మాత్రము ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకుంటాడు, చెప్పుకోవాలి. సో మొత్తానికి అయితే బుద్ధిజం గురించి లెక్చర్ ఇచ్చేసేసి లాస్ట్కి అందరూ ఈ హిందుత్వం మీద విసుగు వచ్చినప్పుడు, ఎందుకంటే వాళ్ళు హిందువుల్లో ఏంటి హింస ఇవన్నీ చెదిరినాయట. ఎవరమ్మా చెప్పింది నీకు హింస అన్నది హిందువులో ఉండుంటే అసలు ఏ ముస్లిము ఈ కంట్రీలో అడుగు పెట్టేవాడు కాదు. ఈ కంట్రీలో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఇంకొక సిక్కు మతం ఏర్పడింది, బుద్ధి బు- యూనో, బుద్ధిజం ఏర్పడింది, జైనిజం ఏర్పడింది, ఎన్నో మతాలు, వైష్ణవ మతం, శైవ మతము, ఇంకా మధ్వాచార్య మతం, ఇంకెంతమంది ఎన్ని మతాలు ఏర్పడ్డాయి. లాస్ట్కి సాయిబాబా మతం కూడా ఏర్పడింది. ఇన్ని మతాలు ఏర్పడినాయి, ఇన్ని మతాలు, రకరకాల గొర్రెలు తయారైండు దేశమంతా. ఎన్ని ఒకసారి చూడు ఒకసారి. మొన్ననే ఎక్కడ ఏదో ఒక మతం ఏర్పడింది, ఏదో కొత్త మతం, ఎవరో మాట్లాడుతున్నారు. ఎవరు ఆయన పేరు, పేరు ఏదో ఉందబ్బా, ఆయన విదేశాలకు కూడా పారిపోయాడు. ఆ, ఆయన ఎవరు మొత్తానికి ఆయన 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 వీటి రకరకాల మతాలు ఏర్పడిపోయినాయి. అందరూ కూడా ఒకటే మాట, అదేంటంటే ఓ ఇదే మాట. సో కావాలంటే బుద్ధిస్టులు ఓం అంటారో లేదో తెలుసుకోమ్మా, జైన్లు అంటారో లేదో తెలుసుకో. ఓం ఈ మాట అనకుండా అసలు ఇది లేకుండా వాళ్ళకి గడవదు. సో ఈ ఓంకారం వేద నుంచి వచ్చింది. ఓం కం బ్రహ్మ. సో దేర్ ఫోర్ ఓంకారము అన్నది మనకి మూలం అన్నమాట. సో దాని నుంచి శైవులు, వైష్ణవులు, అక్కడ రకరకాల వాళ్ళు వచ్చేసారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో బుద్ధుడు ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ కృష్ణుడు ఏం చెప్పాడో, భగవద్గీతలో ఏం చెప్పాడో అదే బుద్ధుడు చెప్పాడు ఫర్ షూర్. బుద్ధుడు ఏమన్నాడు, కోరికలే అన్నిటికీ మూలము, దాని కోరికలను తీసేయండి అన్నాడు. అడుక్కోవడం మటుకు తీసేయద్దాము, ఎందుకంటే ఆకలి కదా. సో ఆకలి వేస్తే ఎట్లా తినాలి ఏదో ఒకటి. అందులో వాళ్ళు పప్పుచారు చేశారు, వీళ్ళేమో పులిహార చేశారు, మరి వెళ్ళాలి తినాలి. శిష్యుడు వస్తాడు, అందిస్తాడు, సార్ ఇక్కడ ఇవ్వ. అదనమాట విశేషం. సో అలా మనకేంటంటే ఆకలి సావదు. ఆకలి ఉన్నంతసేపు మనిషి కష్టపడి పని చేయాలి. పని చేసేటప్పుడు కోరికలు వస్తాయి, కోరికలు నెరవేర్చుకుందుకు ఇంకాస్త కష్టపడతాడు, ఇవన్నీ చేస్తూనే ఉంటాడు. బుద్ధుడు చెప్పిన లెక్క ఏంటంటే కోరికలు తీసేయాలి. కృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా, కోరికలు ఉంచుకో, కానీ రిజల్ట్ మీద ఆధారం. కోరికల కోసం పనిచేసే, రిజల్ట్ మర్చి. ఎంత బాగుంది, పని చేయి రిజల్ట్ మర్చి. అది బాగుందా, పని చేయకు అడుక్కో, ఏది బాగుంది? ఓంకారమే బుద్ధులకి, ఆయన కూడా ఓం జపిస్తూనే ఆయనకి బోధి వృక్షం కింద జ్ఞానోదయం. అలానే జైనులు కూడా ఓం లేకుండా ఉండదు. సో ఓంకార అందరూ వేదం నుంచే వచ్చి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్లో వాళ్ళ యొక్క బుద్ధిజము, జైనిజము, శైవిజము, తర్వాత వైష్ణవిజము ఇట్లా ఏర్పడ్డాయి తప్పితే ఇంకేమీ లేదు. వేదమే మనందరికీ మూలం. తులసి చందు వేదం చదువు లేదు, మా యూనివర్సిటీ వచ్చారు, నీకు వేదం నేర్పించేస్తాను, బ్రహ్మాండం ఉంటుంది. ఒకసారి వేదం నేర్చుకున్నాక ఈ చిల్లరవన్నీ వదిలేస్తాం. ఓకేనా, డెఫినెట్గా. ఆల్ రైట్. అలానే అందరూ కూడా బుద్ధిజం మనం ఎవరు అపోజ్ చేయము, శైవిజం అపోజ్ చేయము, దేన్ని అపోజ్ చేయము. కాకపోతే ఏంటంటే ఎవరి పరిధిలో వాళ్ళు ఉండి ఎవరి పని వాడు చేసుకుంటే బ్రహ్మాండం ఉంటుంది. బ్రాహ్మణిజము, క్షత్రియిజము ఇలాంటి మొదలుపెట్టి దేశాన్ని ముక్కలు చేయొద్దమ్మా ప్లీజ్. ఇప్పటికే ఎన్నో గొడవలు అయిపోయినాయి. సో దయచేసి అందరం సమన్వయం పాటించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఎవరి ప్రార్థనలు వాళ్ళు చేసేసుకో. ఓకేనా, ఉంటానండి. ఓ